అందరికీ నమస్కారములు. ఎవరైతే ఈ వీడియో ఉందో చూస్తున్నారో, ఎవరికైతే రైతు బంధు ఇంకా రాలేదో వీరందరికైతే ఇప్పుడు వస్తున్నాయి. అలాగే చూసుకుంటే ఈ రోజుతోనైతే మీ అందరికైతే రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా డబ్బులు అవైతే క్లియర్ కానున్నాయండి. ఈరోజు 16వ తేదీన వచ్చేసి అయితే మనకైతే రైతు రుణం ఏదైతే ఇప్పుడు రైతు భరోసా డబ్బులు ఇస్తున్నారో ప్రభుత్వం వచ్చేసి అయితే ఒక పెద్ద శుభవార్తను అయితే చెప్పడం జరిగింది. ఈ రోజుతోనైతే మీ అందరికైతే రైతు బంధు ఏదైతే ఉందో పూర్తి కానుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు త్వరలోనే ఊరట లభించనుంది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అనంతరం నిధుల కొరత సమస్య తీరనుంది. అయితే కేంద్రం మంజూరు చేసిన 9,000 కోట్ల రుణంలో 2,000 కోట్లు అయితే ఇవ్వనున్నట్టు సమాచారం వచ్చింది. అలాగే 9,000 కోట్లు అయితే నిధులు అయితే విడుదల చేయనున్నారు. ఈ నెల 16న వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ రోజైతే ఎవరైతే రైతులరో ఈ అందరికీ వచ్చేసి అయితే జమ కాబోతున్నాయండి. ఈ రోజు నుంచి అయితే 4 ఎకరాల వారికి. అలాగే మీకు జమనే లేదో అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే చూసుకుంటే మనకు ఏదైతే ఇప్పుడు 19 లక్షల మందికి అయితే రైతు బంధు ఏదైతే ఉందో కట్ చేయడం జరిగిందండి. 19 లక్షల ఎకరాలకైతే రైతు బంధు కట్ చేసినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి సాగు చేసే రైతులకైతే రైతు భరోసా డబ్బు ఏదైతే ఉందో రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అయితే 1.52 కోట్లు అయితే ఎకరాలు అయితే నిధులు అయితే విడుదల చేశారండి. అలాగే చూసుకుంటే 19 లక్షల ఎకరాలు అయితే సాగలేనట్టయితే తెలుస్తుంది. అంటే గుట్టలు ఏవైతే ఆ భూములు ఉన్నాయో వాళ్ళందరికైతే గత ప్రభుత్వం ఇచ్చినట్టయితే ఈ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగానైతే క్లియర్ చేయడం జరిగింది. రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో నిలిపివేస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ గుట్టలు లేకపోతే అడవి పాత్రాలు ఉన్నాయో ఇవి అడవి ప్రాంతంలో కూడా అందరికైతే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా అయితే ఇక్కడ చూసుకోండి, మనకు ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తున్నారో వచ్చే నెల నుంచి అయితే అమలు చేయబోతున్నారు. ఈ పథకం వచ్చేసి అయితే ఏదైతే 300 యూనిట్స్ ఇస్తున్నారో అది కాస్త మనకైతే ఒక మంచి అంటే కొన్ని నిబంధనలు అయితే జారీ చేయడం జరిగింది. మీటర్కి అయితే ఇవైతే ఖచ్చితంగా అయితే ఉంచుకోండి. ఏదైతే మన రేషన్ కార్డ్ నెంబర్ కానివ్వచ్చు, లేకపోతే మన ఈ ఆధార్ కార్డ్ నెంబర్ కానివ్వచ్చు, ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా అయితే ఒక పేపర్ రాసి అయితే అతికించండి. అలా అతికిస్తేనైతే అంటే ఎవరైతే ఇప్పుడు కరెంట్ బిల్ ప్రతి నెల కడతాం కదా వాళ్ళైతే వచ్చి చూసి మనకు ఏదైతే ఉందో రాసుకపోవడం అయితే జరుగుతుంది అధికారులు వచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.